హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ రియలీ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక నా రీసెంట్ బ్లాగ్ చూసినట్లయితే యూ గైస్ వుడ్ ఆల్రెడీ నో మేము రీసెంట్గా మా సిస్టర్ జెండర్ రివీల్ సెలబ్రేట్ చేసుకున్నామని. సో ఈ వ్లాగ్లో కొన్ని బిహైండ్ ద సీన్స్ మేము ఎలా ప్లాన్ చేసాము, డెకరేషన్స్ ఎలా చేసుకున్నాము, డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఎక్కడ కొనుక్కున్నాము అండ్ కొన్ని స్పెషల్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందామని. వీక్ డేస్లో అందరూ వాళ్ళ ఆఫీస్ వర్క్తోనే బిజీగా ఉంటారు కదా అని మేము వీకెండ్లో సెలబ్రేట్ చేసుకుందామని సాటర్డే రోజు సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ లొకేషన్ వచ్చేసి అపార్ట్మెంట్లో అంత స్పేషియస్గా ఉండదు కదా, చాలా కంజెస్టెడ్ ఉంటుంది అని మేము మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక పార్క్లో సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ యూజువల్గా $70-80 ఏదో ఛార్జ్ చేస్తారు వాళ్ళు 5-6 అవర్స్కి. సో ఐ థింక్ వీ పేడ్ లైక్ $80 ఏమో ఆ రోజు. అండ్ మా లక్ ఏంటంటే ఆ రోజు వెదర్ చాలా అంటే చాలా సన్నీగా ఉండే, బట్ కొంచెం విండీ ఉండే, దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది డెకరేషన్ దగ్గర. ఎస్పెషల్లీ ఆ బెలూన్స్ అడ్జస్ట్ చేసేటప్పుడు అన్నీ పగిలిపోతుండే, బట్ వీ వర్ స్టిల్ మేనేజ్ టు డూ ఇట్ అనుకోండి. డెకరేషన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మేము మ్యాక్స్, అమెజాన్లో, వాల్మార్ట్లో, హోమ్ గుడ్స్ అండ్ హాబీ లాబీలోనే తీసుకున్నాము. అండ్ మా సిస్టర్కి ఆల్రెడీ ఇలా ఐడియా ఉండే అనమాట, ఇలా డెకరేట్ చేసుకోవాలి అండ్ ఇది థీమ్ అన్నట్టు తను ముందుగానే ప్లాన్ చేసి అండ్ ఆ థీమ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక 20 days ముందే ఆర్డర్ చేసేసింది. అండ్ నా ఒపీనియన్లో అమెజాన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ బయింగ్ ఎనీ డెకరేషన్ ఐటమ్స్. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి అన్నమాట. సో మా సిస్టర్ ఇంకా మేము ఈ థీమ్ అనుకున్నాము, ఇలా ఆర్చ్లు పెట్టుకోవాలి మధ్యలో అన్నట్టు. సో దానికి పెద్ద పెద్ద ఒక 3 different sizes ఆర్చ్ ముందే ఆర్డర్ చేసేసింది అమెజాన్లో. అండ్ సమ్ బెలూన్స్ అండ్ బాయ్ గర్ల్ సైన్ ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ముందుగానే మేము ఆర్డర్ చేసేసాము. పార్టీకి కావాల్సిన చాలా వరకు ఐటమ్స్ కూడా మేము ఇంట్లోనే DIY చేసుకున్నాము. నా దగ్గర చాలా వరకు ఐటమ్స్ ఉండే, మార్కర్స్, పెయింటింగ్స్. సో వాటితో మేము ఈ వెల్కమ్ సైన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మళ్ళీ పెయింట్ చేసాము. ఈ వెల్కమ్ సైన్ మేము ఆన్లైన్లో టెక్స్ట్ మాడిఫై చేసి ప్రింట్అవుట్ తీసుకున్నాము. ఆ ప్రింట్అవుట్ తీసిన పేపర్ పైన మళ్ళీ మేము హార్ట్ షేప్ అండ్ కొన్ని షేప్ కటర్స్ ఉంటే ఆ షేప్ కటర్స్తో పెయింట్ చేసామన్నమాట. అండ్ మఫిన్స్ పెట్టడానికి మఫిన్ స్టాండ్ అండ్ గెస్ట్స్ వస్తారు కదా, వాళ్ళతో కూడా మేము కొన్ని గేమ్స్ ప్లాన్ చేసాము. ఆ గేమ్స్కి కావాల్సిన లైక్ వాటర్ బాటిల్స్ కానీ, వాటర్ కప్స్, ఇవన్నీ మేము ఇంట్లోనే DIY చేసాము. చాలా అంటే చాలా క్యూట్గా టర్న్అవుట్ అయినాయి అవన్నీ కూడా. అండ్ డ్యూరింగ్ ద పార్టీ వీ హ్యాడ్ సో మెనీ స్పెషల్ మూమెంట్స్ అన్నమాట. అవన్నీ ఫోటోగ్రాఫర్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో ఆ పిక్చర్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను. కమింగ్ టు ద మెయిన్ స్టార్ ఆఫ్ ద పార్టీ, ఆబ్వియస్లీ ఫుడ్ అయితే మేము బయటనే ఆర్డర్ చేసాము. అన్నీ ఒక్క 1-2 ఐటమ్స్ ఇంట్లో చేసుకున్నాము. అందులో గులాబ్ జామున్ ఒక 1 day ముందే ఇంట్లోనే చేసి పెట్టేశాము. అక్క గోంగూర పచ్చడి కూడా చేసింది, పార్టీ కోసం కాదు, ఇంట్లోనే మేము డిన్నర్లో తినడానికి డిన్నర్ కోసం చేసుకున్నాం అన్నమాట గోంగూర పచ్చడి. పాస్ట్ 1 monthలోనే ఈ మాల్కి ఆల్మోస్ట్ 4-5 times వచ్చి ఉంటాము. రేపు ఈవెంట్, ఈరోజు షాపింగ్ కానీ మళ్ళీ తీసుకొచ్చిర్రు. అంటే మా బావకి మ్యాచింగ్ షూస్ కావాలి అన్నట్టు పక్కనే ఉన్న మాల్కి వచ్చినాము క్విక్గా తీసుకొని వెళ్దామని. డెకరేషన్ ఇంకా అయిపోలేదు, అలానే ఉన్నాయి, ఇంటికి వెళ్ళాక చేయాలి. హాలోవిన్ వస్తుంది కదా, ఇక్కడ చూసినా మొత్తం హాలోవిన్ డెకరేషనే ఉంది. అండ్ ఏవో కొన్ని ఐటమ్స్ కావాలి డెకరేషన్స్కి అన్నట్టు హాబీ లాబీకి మళ్ళీ వచ్చా. మొత్తం హాలోవిన్ స్టఫే ఉంది. ఇప్పుడు
హాలోవిన్ జల్దీ వస్తుంది అంటే ఇంకా కొన్ని డేస్లో. వెన్ ఇస్ హాలోవిన్ అరవింద్? అక్టోబర్ 31 అంట. ఫ్రెష్ ఫ్లవర్స్ కోసం నేను తమ్ముడు ట్రేడ్ చేసిపోయినాము. పార్టీలో మేము చాలా ఐటమ్స్ పెట్టాము. వాటినన్నిట్లో నా మోస్ట్ ఫేవరెట్ కేక్. ఎందుకంటే కేక్ని కూడా మేము ఓన్గా డెకరేట్ చేసాము విత్ ఫ్రెష్ ఫ్లవర్స్ అండ్ మ్యాక్రోన్స్తో. కేక్ బయట ఆర్డర్ చేసాము, బట్ డెకరేషన్ మాత్రం మేమే చేసుకున్నాము. అండ్ చిన్న కాఫీ బ్రేక్ కూడా తీసుకున్నా, ఎందుకంటే వీ వర్ లైక్ సో టయర్డ్. అక్కడ నుంచి అక్కడికి తిరుగుతూ ఉండే రోజంతా. అండ్ ఫైనలీ ఏ పార్టీ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఎక్స్చేంజింగ్ గిఫ్ట్స్ కదా. సో నేను తమ్ముడు మా ఫ్రెండ్ ఏదైనా గిఫ్ట్స్ తీసుకుందామని బర్న్స్ అండ్ నోబెల్కి వెళ్ళాము. వాళ్ళ దగ్గర బుక్స్తో పాటు టాయ్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ చాలా క్యూట్ టాయ్స్ అండ్ బుక్స్ ఉండే వాళ్ళ దగ్గర. కలెక్షన్ చాలా బాగుండే. ఈ అన్ని టాయ్స్లో కూడా మా తమ్ముడికి ఈ స్కేరీ టాయ్ నచ్చిందంట. బట్ ఎందుకులే పుట్టవై బాబుని ఎందుకు భయపెట్టడము పుట్టక ముందే అని కొననీయలేదు నేను. సో వీ బాట్ సమ్ గిఫ్ట్స్ ఆల్సో బోత్. మీ అందరి కోసం ఒక చిన్న వీడియో యాడ్ చేస్తున్నాను దట్ ప్రిటీ మచ్ షోస్ హౌ వీ సెలబ్రేటెడ్ జెండర్ రివీల్ అని. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ఇట్ అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. belong to you.